పార్లమెంట్లో అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోని అసెంబ్లీలో రాష్ట్ర రాజధానిలో నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద టీపీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదో తెలపాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. దేశ ప్రజలకి మీ ద్వారా మేము తెలియజేసుకుంది, ఈ సమాజం అందరిది, అన్ని కులాలు అన్ని మతాలది. ఒక మతం వైపు ఉద్రేకపరుస్తూ ఇలాంటి కామెంట్స్ ఏవైతున్నాయో దేశ సమగ్రతని భంగం కలుగజేస్తాయి. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి మోడీ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని అమిత్ షాని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ శాసనసభ లెజిస్లేటివ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. సరే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఒక స్టాండ్ అడగదలుచుకున్నాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఒక ప్రశ్న వేసిన ధర్నా సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆదానికి ఉన్నటువంటి స్నేహితాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమైనటువంటి డిమాండ్ పట్ల బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందని అడుగుతా ఉన్నాం. రాజ్యసభలో ఉన్న ఎంపీలకు మీరు ఏం నిర్దేశన ఇస్తారో తెలంగాణ సమాజానికి చెప్పమని అడుగుతా ఉన్నాం. దాని గురించి చెప్పకుండా ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది? దానిపైన అవసరమైతే మీరే ప్రతిపక్ష పార్టీగా సభల తీర్మానం పెట్టి అమిత్ షాను అరెస్ట్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలు వేయాలనే మాట ఎందుకు ప్రతిపాదన చేస్తున్నారు? మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇస్తాయి. ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాల్సిందే. అంబేద్కర్ గారిని అవహేళనగా అవమానపరుస్తూ దేవుని మొక్కుకుంటే కనీసం ముక్తి దొరుకుతుంది అనేటువంటి విధంగా కంపారిజన్ చేసి మాట్లాడింది మామూలు విధం కాదు, నేరుగా జాతిని అవమానించినట్టే. అందుకే